ఈ మధ్యన టైం అయితే నాకే అర్థం కావట్లేదు. నా నొప్పి తగ్గట్లేదు, ఈ రేట్లు తగ్గట్లేదు. పిఎస్కి ఏదో పనిలో ఉన్నాడు, ఈడేడు ఇప్పుడు వచ్చాడు. నెలలు రాసుకుంటున్నట్టున్నాడు. ఏంటి కప్ గెలుచుకున్నావు, అది చెప్పేదామని వచ్చాను. ఒక్క ట్రోఫీకే కష్టపడి సాధించింది కదా, నీకు తెలియదులే. ఒక్క ట్రోఫీకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే మాలాగా 5 ట్రోఫీలు రావాలండి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. నా ముఖం మీద ఉందే ఈ మచ్చ, అది ఇప్పుడు కాకపోయినా కొన్ని సీజన్స్లో పోతుంది. అది 5 సంవత్సరాలైనా కావచ్చు, 10 సంవత్సరాలైనా కావచ్చు, కానీ నీ ముఖం మీద ఉందే ఈ మచ్చ, అది ఎప్పటికీ పోదు, ఎప్పటికీ పోదు. గుర్తుపెట్టుకో. అందుకే నాలా ఫెయిర్గా ఆడి గెలవాలి. నీతో కొంతసేపు అయిన తర్వాత మాట్లాడతాను. ఆ గదిలోకి వెళ్ళి కూర్చో. సరే వెళ్ళొస్తా, బాయ్. ఇంకొక విషయం, మీ గురువు గారు ఇవ్వాల్సిన టైంకి ఇవ్వకుండా సంవత్సరం సాగదీయడం వల్ల ఆయన వాల్యూ పడిపోతుంది. ఆయన వాల్యూ పడకూడదు, ఆయన వాల్యూ అలాగే ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ సీజన్ తాలాకి లాస్ట్ సీజన్ కప్ కూడా గ్రాండ్ గా రిటైర్మెంట్ ఇస్తాడు చూడు.